కర్నూలు జిల్లా వ్యాప్తంగా తమ పార్టీ దూకుడు పెంచిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు అక్కంతోట రామకృష్ణ అన్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన అనేక సమస్యలను తమ పార్టీ తరపున జిల్లా కలెక్టర్కు విన్నవించడం జరిగిందని తెలిపారు. జనతా వారధి అనే కార్యక్రమం ద్వారా జిల్లాలో తాగునీరు, రోడ్లు, రీసర్వే ఇలా అనేక రకాల సమస్యలను అధికారుల దృష్టికి చేరవేసి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కూటమిలో కొంత సమస్యలు ఉన్నమాట వాస్తవమే, అయితే సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతామంటున్న బీజేపీ నాయకులతో మా ప్రతినిధి బసవరాజ్ మరింత సమాచారం అందిస్తారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లకు దగ్గర పడుతున్న నేపథ్యంలో మరి బీజేపీ ప్రత్యేకంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు ఈ అన్ని వర్గాల పట్ల ఏ విధంగా దగ్గరయ్యే చర్యలు తీసుకుంటున్నారు, ఏ రకంగా ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మన బీజేపీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, అదేవిధంగా ఆయా విభాగాల అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అంటే సేవా కార్యక్రమంలో ఎలా ముందుకెళ్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, 2 ఏళ్ళు దగ్గర పడుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మరి ఈ క్రమంలో అంటే ప్రత్యేకించి బీజేపీ సమస్యలో ఉన్న వాళ్ళకి మీరు ఏ విధంగా తోడు నీడుగా ఉంటారు? భారతీయ జనతా పార్టీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఈ అన్ని జిల్లాలు పర్యటన చేయడం జరిగింది. అందులో భాగంగా ఆయన గమనించి పేద ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి, ఈ పరిష్కారం ఎలా చేయాలి మనం అనే ఒక ఆలోచనతోటే భారతీయ జనతా పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని జనతా వారధి అని ఒక కార్యక్రమం రూపొందించారు. ఈ జనతా వారధి ద్వారా ఇటు ప్రజలకు ఇట్లా ఆఫీసర్లకు మధ్యన జనతా వారధి ద్వారా అనేక సమస్యలు, ఏ సమస్య అయినా కూడా పరిష్కారం చేసేదానికి జనతా వారధి కార్యక్రమం రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 5 సమస్యలపైన మేము మా ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా ఈ రీసర్వే ద్వారా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే జరగడం వల్ల అనేక చోట్ల చేర్పులు మార్పులు పేర్లు తప్పుపడడం, భూమి తప్పుపడడం, వాళ్ళకి లోన్ రాకుండా ఇబ్బందులు రావడం, ఇవన్నీ గురి కావడం జరిగింది. అవన్నీ కూడా సమస్యలు మా దగ్గరికి వచ్చాయి. అలాగే రెండో సమస్య తాగునీరు. ఈ యొక్క సమ్మర్ వస్తుంది కాబట్టి, అలాగే సమ్మర్ రాకుండా ముందే సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిపైన కూడా మీరు కూటమిలో భాగంగా మాకు పరిష్కరించండి అని చెప్పి ప్రజలు మా ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే మూడో ప్రశ్న, ఈ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా ఏదైతే గత వర్షాలు కురచడం వల్ల ఇబ్బంది అయ్యింది, ఆ రోడ్లు కూడా అయినంత త్వరగా మరమ్మతులు చేయించండి అని చెప్పి అది కూడా మా దగ్గరికి సమస్య మా దృష్టికి రావడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే పూర్తి స్థాయిలో అట్లా కోస్గి, కౌతాళం, ఆలూరు, ఒళగుంద, హాలర్వి ఇట్లా మన యొక్క బార్డర్లో చూసుకుంటే హాస్పిటల్ వసతి చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ డ్యూటీ డాక్టర్స్ కావచ్చు, హెడ్ నర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇన్ టైంకి రావట్లేదని చెప్పి ప్రజల యొక్క సమస్య మా దృష్టికి రావడం జరిగింది. అలాగే ఆ గ్రామీణ ప్రాంతాలే కాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం భోజనం ఏదైతే జరుగుతుందో స్కూల్లో, ఇది సరిగ్గా జరగడం లేదని కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఈ 5 సమస్యలపైన మేము ఈరోజు ఒక మెమోరాండం రూపంలో తయారు చేసి కలెక్టర్ గారికి ఇచ్చి ఇవన్నీ కూడా తాగునీరు కావచ్చు, ఈ సమస్యలు అన్నీ కూడా వెంటనే 1 వీక్ లోపల కంప్లీట్ చేయాలంటే సంబంధిత అధికారులను పిలిచి కలెక్టర్ గారు ఆయా సమస్యకు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. 3 రోజుల లోపల సమస్య పరిష్కారం కావాలని చెప్పి కూడా కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. జిల్లా పశ్చిమ ప్రాంత వాసిగా ఆధునిక జిల్లా సాధన గురించి చాలా రోజులుగా ధర్నాలు, నిరసనలు జరుగుతూ ఉన్నాయి. మరి బీజేపీ పాత్ర ఎలా ఉంటుంది, మీ స్టాండ్ ఏంటి? కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంత వాసిగా ఆ ప్రాంతంలో ఉండే 5 నియోజకవర్గాలు వారందరికీ కూడా ఇటు రావడానికి దూరం అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రభుత్వం రాబోయే రోజుల్లో దానికి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఆ విధంగా నిర్ణయం తీసుకుంటుంది. కానీ నేను ఆ ప్రాంత వాసిగా తెలియజేసుకుంటున్నాను, జిల్లా కావాలనే కోరుకుంటున్నాం. పార్టీ బలోపేతానికి యువ నాయకత్వం ఎంతో అవసరం. మరి యువకుల్ని జిల్లా వ్యాప్తంగా ఎలా పోగు చేస్తారు? పార్టీ బలోపేతానికి మీ వంతు కృషి ఏంటి? గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అనేక రకాల సంస్కరణలు ఈరోజు రాష్ట్రంలో ఉంటే నిరుద్యోగులు కావచ్చు, యువకులు కావచ్చు ఒక శాపంగా మారింది. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాతనే వెంటనే అంటే 60 రోజుల లోపల వెంటనే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం, దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఒక పరీక్ష పెట్టడం, దాంట్లో రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే 90 రోజులు 120 రోజుల లోపల వాళ్ళకి జాబ్కి సంబంధించినటువంటి ఒక అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం, అది గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక 120 రోజుల లోపల డిఎస్సి పరీక్ష కండక్ట్ చేయడం, నోటిఫికేషన్ విడుదల చేయడం, ఎగ్జామ్ కండక్ట్ చేయడం, వాళ్ళకి వెంటనే ఆ యొక్క జాబ్ ఆర్డర్ ఇవ్వడం. సో ఇది ఒక్కటే కాదు,
అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పోలీస్ శాఖకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్లు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో వాటిని తీసుకొచ్చి ఈ స్కిల్ డెవలప్మెంట్స్ పేరు మీద ప్రతి జిల్లాలో కూడా ఈరోజు ప్రధానమంత్రి వికాస్ కావచ్చు, ప్రధానమంత్రి స్టార్టప్ ఇండియా కావచ్చు, ప్రధానమంత్రి సీకోర్ కమ్మోర్ అనేటువంటి కార్యక్రమాలు, ఇలాగా అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమాలు, ఇలాగ అనేక కేంద్ర ప్రభుత్వంలో విడుదలైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానంగా ఇక్కడ పెట్టి యువకుల్ని వెంటనే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున యువకులు ఒకరిపైన ఆధారపడకుండా తన సొంత కాళ్ళపైన నిలబడిన ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అనేక రకాల స్కీములను ఈరోజు ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. బీజేపీ పార్టీ ప్రజల పక్షాన లేదా రైతులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళ పక్షాన ఉండి కూడా వాళ్ళ సమస్యల్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. కేవలం పర్సన్ బాయ్తో బసవరాజ్, వేర్ న్యూస్, కర్నూలు.